ఓం నమో వెంకటేశాయ. శ్రీమాత్రే నమః. తిరుప్పాంబురం పాంబురనాథ తిరుక్కోవిల్. రాహుకేతు స్థలం. రాహుకేతు ఒకే రూపంగా కల ఆలయం. గతించిన పెద్దల వలన శాప నివృత్తి స్థలం. వివాహ ఆటంకాలు తొలగే స్థలం కూడా. మునులు సిద్ధులు కొలిచిన స్థలంలో చాలా పరిహారాలు జరుగుతాయి. యంత్రాలు ప్రతిష్ఠ చేసిన సిద్ధ పురుషులు మనకెంతో మేలు కలిగించారు. కాల సర్పదోష నివృత్తి స్థలం. ఈ అద్భుత పరిహార ఆలయం గురించి స్వామివారు శేషపురీశ్వర తిరుపాంబురనాథర్, అమ్మవారు వండారు పొంగురలి, భ్రమరాంబిక అని పేరు కూడా కలదు. స్థల తీర్థం ఆదిశేష తీర్థం. స్థల వృక్షం జమ్మి చెట్టు. ఈ ఆలయంలో పతికాలు పాడిన వారు అప్పర్, సుందర, తిరుజ్ఞాన సంబంధర్. వీరు శైవ భక్తులు. 276 శైవ దివ్య క్షేత్రాలలో పదికాలు పాడి ఆలయాలను గౌరవించి మనకెంతో మేలు కలిగించి క్షేత్ర మహత్యాల గురించి వివరించిన మహానుభావులు వీరు. వీరితో పాటు అరుణగిరినాథర్ కూడా ఈ పాడల్పెట్ట స్థలంలో పాతికం పాడాడు. ఇది పాడల్పెట్ట స్థలాలలో 59వ స్థలంగా ఇది పేర్కొనబడింది. ఇది చాలా అద్భుతమైన స్థలం. అత్యంత పురాతనమైన ఆలయం. అనంతకాల సర్పదోషం జాతకంలో ఉంటే 27 సంవత్సరాల వరకు అనుకున్న చదువు సాగదు. కులిగా సర్పదోషమున్న 33 సంవత్సరాలు ఉద్యోగం దొరకదు. వాసుకి కాల సర్పదోషమున్నచో 36 సంవత్సరాలు తరువాత వివాహం జరుగుతుంది. సంకల్పకాల సర్పదోషమున్నచో 42 సంవత్సరాల వరకు సంతాన భాగ్యం కలుగదు. పద్మకాల సర్పదోషమున్నచో 48 సంవత్సరాల వరకు సొంత ఇల్లు కుదరదు. మహాపద్మకాల సర్పదోషమున్నచో 54 సంవత్సరాల వరకు పెద్దలు సంపాదించిన ఆస్తి అనుభవించలేరు. చక్కని రూపం, చదువు, అర్హత, అందం అన్నీ ఉన్నా కూడా మంచి జీవితాన్ని గడపలేరు. జాతకంలో దోషం వలన ఈ దోషాలు తరతరాలుగా బాధిస్తాయి. నివృత్తి చేసుకోకుంటే తరతరాలుగా పిల్లలను వేధిస్తూ ఉంటాయి. రాహుకేతు దోషాలు. ఈ ఆలయ గోపుర విమానం చిన్నగా ఉన్నా కూడా మహిమ కలిగి ఈ ఊరికే అలంకారప్రాయంగా మహిమగా ఉంటుంది. ఎటు చూచిన పాములు, శిల్పాలు, మొత్తం సర్పాలు తపస్సు చేసి పూజించాయి కాబట్టి ప్రాకారంలో 2 పాములు చుట్టుకొని చుట్టలుగా ఉన్న పాము విగ్రహం ఉంటుంది. దీన్ని అష్టనాగుల యంత్రం అని సిద్ధులు ప్రతిష్ఠ చేశారని శాస్త్రాలు చెబుతున్నాయి. నాగులు అవిసె పూలను మర్రి చెట్టు నారతో పూలమాలగా కట్టి పూజించారు ఈ తిరుపాంబీశ్వర స్వామివారిని. ఇక్కడ అతిశయం ఏమిటంటే అవిసె పూలు పూయవు, మొగ్గలుగానే ఉంటాయి. ఈ ఊరిలో ఎవరు కూడా పాము కాటుతో మరణించలేదు. ఈ ఆలయం ఆదిశేష తీర్థంలో స్నానం చేసి పరిహారం పూజ చేసుకుంటారు. స్థల పురాణం ప్రకారం ఒకసారి యోగ ధ్యానంలో ఉన్న శివుణ్ణి కైలాసంలో వినాయకుడు దర్శించటానికి వెళ్లి నమస్కరిస్తాడు. శివుడి మెడలో ఉన్న నాగరాజు మనల్ని కలిపి మనకు కూడా నమస్కరిస్తున్నాడు అన్న భావంతో కించిత్ గర్వం కలిగాయట. జ్ఞాన దృష్టితో గ్రహించిన శివుడు నా కంఠాన్ని అలంకరించి కైలాసంలో ఉండబట్టే కదా మీకింత గర్వం, విషం పోయి దైవత్వం పోయి మానవలోకంలో అష్ట కష్టాలు పడమని శపించాడు. శివుడు నాగరాజు తాను చేసిన తప్పిదాన్ని క్షమించమని పలు విధాలుగా ప్రార్థించగా భూలోకంలో శివపూజ చేసి తపస్సు చేయగా మీకు పరిహారం దొరుకుతాదని సెలవిచ్చాడు శివ పరమాత్మ. ఇక్కడ తిరుపాంబురంలో శేషతీర్థాన్ని నిర్మించి నాగులన్నీ తిరుపాంబీశ్వరుణ్ణి పూజించి తపస్సు చేసి పాములు, రాహుకేతువులు శాప విమోచనం పొందిన స్థలంగా చెబుతారు. శివరాత్రి రోజున 3వ జాము పూజ చేసి అభిషేకించి ప్రార్థించి శాప విమోచనం పొందిన ఈ నాగులు. ప్రాకారంలో మలై ఈశ్వరుడు
సట్టైనాథురు సన్నిధి విశేషం. సూర్య, భైరవ, రాహువు, కేతువులు ఏక శరీరమై మూర్తులు మనకు దర్శనమిస్తూ ఉన్నారు. ఇక్కడ మర్రి చెట్టు ఊడలు భూమిని తాకనే లేదు ఇంతవరకు. పాండ్యులు, చోళులు ఆలయ నిర్మాణంలో పాలు పంచుకున్నారు. చాలా పురాతనమైన ఆలయంగా చెప్పవచ్చు. అరుణాచలం కన్నా కూడా పూర్వపు ఆలయమని చరిత్ర చెబుతూ ఉంది. ఆది అన్నామలై క్షేత్రంలో ఆలయం వెనకాల భాగంలో లింగోద్భవం జరిగినది. బ్రహ్మదేవుడు హంసవాహనాన్నెక్కి శ్రీమన్నారాయణుడు వరాహ రూపం దాల్చి ఆది అంతాన్ని కనుక్కోలేక మొగలి పువ్వు సాక్ష్యంగా అక్కడ జరిగినది లింగోద్భవం మొట్టమొదట ఆది అన్నామలై క్షేత్రంలో. ఆ ఆలయం కన్నా పూర్వపు ఆలయం కాబట్టి ఈ ఆలయంలో లింగోద్భవమూర్తి ఉండరు. వన్నీశ్వర సన్నిధి విశేషం. వన్ని చెట్టు అంటే జమ్మి చెట్టు. ఈ ఆలయంలో స్థల వృక్షంగా జమ్మి చెట్టు నెలకొని ఉంది. ఈ వృక్షం క్రింద వన్నీశ్వరుడు చాలా విశేషంగా విరాజిల్లుతూ ఉన్నారు. మొగలి చెట్టు కూడా ఈ గ్రామంలో మొలవనే మొలవదు. ఈ ఊరిలో ఆశ్చర్యం కదా. పలు జన్మ పాపాలు, దోషాలు నివృత్తి అయ్యే ఈ అద్భుత ఆలయానికి ఎలా వెళ్ళాలంటే కుంభకోణం నుండి కారకల్ వెళ్లే దారిలో ఆటోలు, వాహనాలు అన్నీ అందుబాటులో ఉంటాయి. நம பார்வதீபதையே அரகர மகாதேவா. தென்னாடுடைய சிவனே போற்றி, எந்நாட்டவர்க்கும் இறைவா போற்றி போற்றி. குரு பிரம்மா குரு விஷ்ணு குரு தேவோ மகேஸ்வரக, குரு சாட்சாத் பரம் பிரம்மா தஸ்மை ஸ்ரீ குருவே நமக. குருவே சர்வலோகானாம் விஷஜே பவரோகிணாம் நிதையே சர்வ வித்யானாம் குரு தட்சிணாமூர்த்தயே நமோ நமக. இந்த க்ஷேத்திரத்து பேர் திருப்பாம்புரம்னு பேர். தமிழில் பாம்புரம், வடமொழியில் சேஷபுரி. மூர்த்தி, ஸ்தலம், தீர்த்தம் மூணுமே இந்த க்ஷேத்திரத்தில் விசேஷம். பாம்புகள்லாம் இந்த க்ஷேத்திரத்தில் இந்த இறைவனை வழிபாடு பண்ணி சாப விமோசனம் பெற்றதாக ஐதீகம். இங்கே இருக்கிற இறைவன் பாம்புகளுக்கெல்லாம் அனுகிரகம் பண்ணுறார். சர்ப்ப இனத்துக்கே சாப விமோசனம் கொடுக்குறார். சர்ப்ப இனத்துக்கே தெய்வீக சக்தி கொடுக்குறார், விஷம் கொடுக்குறார். சர்ப்பங்கள்லாம் இந்த க்ஷேத்திரத்தில் கூட்டமாக வழிபாடு பண்ணதுனால இந்த க்ஷேத்திரத்துக்கு பேர் பாம்புரம், வடமொழியில் சேஷபுரி. பாம்புகள்லாம் வழிபாடு பண்ணாததுக்கு முன்னாடி இந்த ஊருக்கு பேர் உரகபுரம்னு இருந்திருக்கு. உரகபுரம் அப்படின்னு இருந்திருக்கு. சுவாமி பார்த்திங்கன்னா கைலாய மலையில் இருக்கார். சுவாமி நாக ஆபரணதாரி. நாகங்களை அணிகலனா உடம்பெல்லாம் அணிந்துன்னு இருக்கார். இந்த உடம்புல உள்ள நாகம்லாம் நினச்சிட்டு தான் நம்மளும் இறைவனும் ஒன்று, நம்ம இறைவனும் ஒன்று, நம்மளுக்கு சரிசம சக்தியில் அப்படின்னு அகந்தை கர்வம் கொண்டு அப்படின்னு நினச்சிட்டே இருந்ததான். அப்போ இறைவனை வழிபட வர தேவர்கள், சித்தர்கள், முனிவர்களுக்கெல்லாம் உடம்புல உள்ள நாகம், உடம்புல இருக்கிற நாகம் வழிபடுற தேவர்கள், சித்தர்கள், முனிவர்களுக்கெல்லாம் ஆசீர்வாதம் பண்ணிடுது. அப்படியே சுவாமி பார்த்துட்டே இருக்கார். அந்த வேளையில் விநாயகர் வரார். தன்னோட தந்தையான ஈஸ்வரனை பார்த்துட்டு சாட்சாங்கமாக நமஸ்காரம் பண்ணி நமஸ்கரித்து வணங்குறார். அப்போ உடம்புல உள்ள பாம்பெல்லாம் நம்மளை தான் விநாயகர் வணங்குறார் அப்படின்னு மனசுக்குள்ளே கர்வமாக நினச்சிட்டு வணங்குற விநாயகருக்கு ஆசீர்வாதம் பண்ணிட்டார். ஞான திருஷ்டியால் உணர்ந்த சிவபெருமான் கடும் கோபம் கொண்டு சீற்றம் கொண்டு பாம்பெல்லாம் எடுத்து கீழே போட்டு சபிக்கிறார். நாக இனம் முழுவதுக்கும் தெய்வீக சக்தி இழந்து போயிடணும், விஷம் இழந்து போயிடணும், பலவீனமாக போயிடணும் சொல்லி நாக இனத்துக்கே பலவீனம் ஆக்கிறார். தெய்வீக சக்தியெல்லாம் நீக்கிறார். இந்த நாக இனம் மறுபடியும் பலமும் தெய்வீக சக்தியும் விஷம் இல்லாமல் போயிடுது. நாக இனம் மறுபடியும் இறைவனை வேண்டி பிரார்த்தனை பண்ணுறாங்க. சுவாமிகிட்ட வேண்டி கேட்குறாங்க. அறியாமல் தவறு பண்ணிட்டோம், எங்களை பிழை பொறுத்து சாப விமோசனம் வேணும்னு சொல்லி கேட்குறாங்க. கொடுத்த சாபம் கொடுத்தது தான் பூலோகத்தில் போய் பூஜை பண்ணுங்க, சாப விமோசனம் கிடைக்கும்னு சொல்லி மறைஞ்சிடறார். சுவாமியோட வாக்கு கேட்ட நாகம்லாம் பூலோகத்துலேருந்து இருந்து ஒவ்வொரு க்ஷேத்திரமாக பூஜை பண்ணிகிட்டே வராங்க. நாளொரு மேலையும் பொழுதொரு வண்ணமாக சிவ பூஜை பண்ணிகிட்டே வராங்க. அப்படி சிவ பூஜை பண்ணிட்டு காலத்தில் மகா சிவராத்திரி காலம், புண்ணிய காலம், மாசி மாதம் வரைகிற மகா சிவராத்திரி காலத்தில் முதல் காலம் கும்பகோணம் நாகநாதர் கோயிலையும், ரெண்டாம் காலம் திருநாகேஸ்வரர் வழிபாடு பண்ணிவிட்டு, மூணாவது ஜாமம் இந்த க்ஷேத்திரத்தில் இங்கே இருக்கிற இறைவனை வழிபாடு பண்ணி சாப விமோசனம் பெற்றதாக ஐதீகம். இந்த க்ஷேத்திரத்தில் இங்கே இறைவனை வழிபாடு பண்ணுறதுக்கு முன்னாடி எதிர்த்தாப்புல ஒரு தீர்த்த கட்டத்தை உண்டு பண்ணி, நீர்நிலையை உண்டு பண்ணி அதில் நீராடிட்டு
நடுஜாமத்தில் பூக்கிற பூவான அகத்தி பூவை பறித்து ஆழ எழுதால தொடுத்து மாலையாக்கி சுவாமிக்கு பூஜை பண்ணி வழிபாடு பண்ணுறாங்க. சுவாமி மனமிறங்கி இந்த க்ஷேத்திரத்தில் சாப விமோசனம் கொடுக்குறார். கைலாய மலையில் இழந்த தெய்வீக சக்தியும் விஷசக்தியும் இந்த க்ஷேத்திரத்தில் கொடுத்து அவளுக்கு சாப விமோசனம் கொடுக்குறதா வரலாறு. பாம்புகள்லாம் இந்த க்ஷேத்திரத்தில் இருந்து இறைவனை வழிபாடு பண்ணி சாப விமோசனம் பெற்றதுனால இந்த ஊர்லேயே பாம்புகள்லாம் இந்த ஊரில் இருந்து அனுதினமும் இறைவனை வழிபாடு பண்ணுறதா ஐதீகம். அதனால தான் இந்த ஊருக்கு பேர் பாம்புரம்னு பேர். சுவாமிக்கு பேர் பாம்புரநாதர். அனுதினமும் இறைவன் வந்து பாம்புகள் வந்து இறைவனுக்கு வழிபாடு பண்ணுறாங்க. அதனால் இந்த ஊருக்கு பேர் பாம்புரம்னு பேர்.